ఆ అమ్మాయి మనసు ఇచ్చుకుంటది. అయితే లేట్ ఎందుకు? పద. పుష్కో. ఎవడా నువ్వు? ఈ లవ్లీ గర్ల్ కి లవర్ నిన్న లైన్ వేసా, ఈ రోజు లైన్ లెక్కొచ్చా. ఏయ్, ఈ పిల్లకు బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావా? అసలు ఇంతకీ ఎవరనుకున్నావరా ఈ పిల్ల? నా కూతుర్రా. రేయ్, ఆ అమ్మాయిని బెదిరిస్తున్న వాడిని నిచ్చుకుంటే ఆ పిల్ల మనసిచ్చుకుంటుందని చెప్తావా? దాదా దాదా, ఇంతకీ నేను కొట్టింది ఎవరినో తెలుసా? ఆ అమ్మాయి తండ్రిని. ఏమిటండి ఇది? కొడుకు పిల్ల దొరకపోవటం మీకు ఆనందంగా ఉందా? వాడికి దొరకకుండా ఎక్కడికి పోదా? దాదా, ఈ సుబ్రహ్మణ్యం కూతుర్ని ఉద్యోగం కోసం దుబాయ్ పంపిస్తా అని చెప్పి ఆ గంగారం గారు మోసం చేశాట. వర్షం కురిసే రోజు కూడా మా ఇంటి చూరు నుంచి నీళ్లు కురవు, న్యాయమే కురుస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. కనకమ్మ కంపెనీలో. రౌడీని తీసుకొచ్చావా? మమ్మల్ని కొడతారా రౌడీ గారు? తప్పనిసరి సెకండ్ ని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్ముని కొట్టాడు గాని మీలాంటి జాక్కో గాళ్ళను చేత్తో టచ్ చేయాలంటే నాకు పరమ అసహ్యం. అందుకే మా గురువు గారు ఆయన పిస్తోల్ తో ఈజీగా కాల్ చేస్తారు. ఏంట్రా గొడవలు? మీ మామయ్య ఎక్కడున్నాడు? ఏంట్రా గొడవలు? మీ మామయ్య ఎక్కడున్నాడు? నరం టింగ్ టింగ్ మని జంబహట్ల కోసం వచ్చాడా? అరే ఓ బేవకూఫ్, ఏంటి బే గుసగుసలు? మర్యాద ఓబే నీ కాబోయే అల్లుడు. అరే చోబ్బే, రాత్రికి 2000 ఇచ్చి గడప దొక్కే ప్రతి మగాడు నా అల్లుడే. ఈ కొంపలో ఉన్న ప్రతి ఆడపిల్ల నా కూతురే. గురువా, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పిల్ల రాంగ్ అడ్రస్ ఏమో. ఎక్కడికొచ్చారో తెలుసా? పవిత్రమైన భారతదేశంలో గంగానది లాంటి పరమ పవిత్రమైన స్త్రీలను పడక సుఖాలకు బానిసలు చేసిన చోటికి వచ్చానని తెలుసు. ఎవరో అమ్మ కన్నబిడ్డల మీద నీకెందుకురా అంత సానుభూతి? పిల్లల్ని కన్నా రక్తం అయితే నీకు ఆ కన్నీళ్ల విలువ తెలుస్తుందిరా. తాగిన అమ్మ రొమ్ము గుర్తుకు వస్తే ఆడదాని బాధ అర్థం అవుతుందిరా. 3 లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు జాతిరా మనది. వీరేశలింగం, గురుజాడ అన్న నందమూరి పుట్టిన నెలరా ఇది. నిజంగా ఈ గడ్డ మీద నువ్వు ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే ఈ ఆడపడుచులందరినీ ఉమెన్స్ హోమ్ కి పంపించు, లేదా ఉరేసుకుని చావరా. నేనెవరో తెలిసే నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా? అవును, ఇంతకు ముందు డబ్బును ప్రేమించాను, రౌడీజాన్ని ఆరాధించాను, స్మగ్లింగ్ చేయడం స్టేటస్ అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలుసుకున్నాను, ప్రపంచాన్ని జయించడం కంటే ఒక ఆడదాని హృదయాన్ని గెలుచుకోవడం గొప్ప అని. 2 రోజుల్లో నన్ను దుబాయ్ పంపిస్తున్నారు. ఆ గంగారావుని దాసుని ప్రాణాలతో ఉండనివ్వను. ఏమండి, చూసారా, మారిపోయానంటూనే మీలో రౌడీని రెచ్చగొడుతున్నారు. ఆడపిల్లలు బాగా డబ్బున్న వాడిని కోరుకోరు, మంచి మనసున్న వాడినే కోరుకుంటారు. స్మగ్లర్ భార్యకి దుబాయ్ వెళ్లిన అమ్మాయికి లోకం దృష్టిలో తేడా ఉంటుందా? ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తిని మానేస్తే 7 అడుగులు కాదు, మీతో పాటు 6 అడుగుల నేలలో కలిసిపోయే వరకు నడుస్తాను. రాజ్యం, నువ్వు కోరుకునే భర్తగా, నువ్వు మెచ్చిన మనిషిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.